చేయి, ప్రార్థన చేయి. నీకు భారం అనిపించినప్పుడు, నీకు బాధ అనిపించినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. ఆయన నిన్ను కాదనే దేవుడు కాదు కదా, వెళ్ళిపోనే దేవుడు కాదు. ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు కదా. అన్నా దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చినప్పుడు పోమ్మా అన్నాడా? ఎంత ఆదరించాడు. ఆ యొక్క మరి ఎలీషా, ఏలియాలు, హిజ్కియా వీలాంటి వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప జవాబులు పొందుకున్నారు కదా. నువ్వు చూస్తావు, ఇమ్మీడియట్ ఆన్సర్ చూస్తావు. దేవునికి ఆన్సర్ ఇస్తాడు, దేవుడిని ఆదరిస్తాడు. నీకు నీకు నీ కన్నీళ్ళు తొడవడమే కాదు, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దాచిపెట్టాడు ఆయన. ఒక మాట చెప్తాను, విశ్వాసంతో చేసే ప్రార్థన ప్రక్కనే అద్భుతం ఉంది, ఎక్కడో దూరంలో లేదు. నీ ప్రార్థన ప్రక్కనే అద్భుతం దాచిపెట్టాడు. ఏ విషయానికి చింతపడద్దు. ప్రే 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 కంటిన్యూస్గా ప్రేయర్ చేసుకో. దేవుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం. మన సంఘ జీవితంలో, సంఘంలో ఎంతోమంది దేవుని బిడ్డలు, ఎంతోమంది దేవుని ప్రార్థించే